జగ్గయ్యపేట సమీపంలోని అమీన్ సాహెబ్ పాలెం వద్ద కుప్పగంచి వాగు పొంగిపొర్లుతూ ఉంది. ఒక వ్యక్తి వాగులో చిక్కుకునిపోయాడు. అతన్ని కాపాడేందుకు అధికారులు విశ్వరూపాల ప్రయత్నిస్తూ ఉన్నారు. లైఫ్ జాకెట్ తో చిక్కుకుపోయిన వ్యక్తి వద్దకు కొందరు చేరుకోవడం జరిగింది. మొత్తంగా ఆ దృశ్యాలు మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మీకు చెప్తాను సార్, ఒక నిమిషం సార్. అలాగే సార్. రైట్, ఆ వాగు వద్ద నుంచి పూర్తి డీటెయిల్స్ ని కృష్ణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఎటువంటి సహాయం అతనికి అందుతూ ఉంది? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ప్రస్తుతం గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి అమీన్ సాహెబ్ పాలెం వద్ద ఉన్నాం. ఉదయం నుంచి ఒక ఉత్కంఠ కలిగించే పరిస్థితి. ఇక్కడ ఒక కుటుంబం మొత్తం కూడా నీటిలో గల్లంతైన పరిస్థితి. వాగు ఉధృతికి పూర్తిగా కుటుంబం చెల్లాచెదరైపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక వ్యక్తి మాత్రం చెట్టును పట్టుకొని ఆసరా చేసుకొని దాదాపు 5 గంటల నుంచి ఒక ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని గడుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం వరదలు ముంచెత్తిన పరిస్థితి. ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది రాత్రి అయితే. మొత్తంగా ఒక పక్కన రైల్వే వ్యవస్థ, మరో పక్కన రహదారులు మొత్తంగా జల దిగ్బంధంలో ఇరుక్కుపోవడంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు మొత్తంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ వాగులో ఇరుక్కుపోయినటువంటి ఆ వ్యక్తిని చూడొచ్చు. అతన్ని కాపాడటం కోసం మరొక 3 వ్యక్తులు కూడా ప్రస్తుతం ఆ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఒక అతను మాత్రం ఎవరైతే వరద నీటిలో చిక్కుపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళగలిగాడు. ప్రస్తుతం స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఈ వాగు దగ్గరికి చేరుకున్నారు. అనేక మంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వరద ఉధృతి ఎలా ఉంది? ఇప్పుడు ఒక్కసారిగా వచ్చింది కదా, ఎలా ఉంది? ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది? ఏమంటే అనుకున్న దాని మీద ఎక్కువ వర్షాలు కురిసినాయి. ఇంత ముందల ఈ గత 3 సంవత్సరాల్లో ఇంత సడన్గా ఒకసారిగా ఇక్కడ మా ఊరోళ్ళు చెప్తా ఉన్నారు 15 నిమిషాల లోపల ఒక్కసారిగా ఒక ఫ్లో వచ్చేసి తలకి వాళ్ళకు కూడా ఇంట్లో నుంచి బయటకు వద్దా అనే ప్రయత్నంలో వాళ్ళు వాగులోకి జారిపోవడం జరిగింది. అయితే గణనీయంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వర్షం పడుతుందని అందరూ ఊహించారు. అనుకోకుండా పైనుంచి వచ్చిన ఫ్లో కారణంగా కూడా కొంత ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అయితే వర్షం అయితే మా ప్రాంతానికి సరిపడబడింది, కానీ పైనుంచి వచ్చే ఉధృతితోటి విపరీతంగా ఈ పొలాలకి కొంత ఎక్కువ మేరకు నష్టం జరిగింది.
మా మంత్రి ఎంతమంది కొట్టుకుపోయారండి, ఎంతమంది చిక్కుకుపోయారు వరదల్లో? మొత్తం 4 ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రయత్నంలో వాగులో కొట్టుకోకపోవడం జరిగింది. అందులో భాగంగా 3 ఫ్లోలో కొట్టుకోవడం జరిగింది. ఒకళ్ళు వచ్చేసి ఆ చెట్టుని ఆసరాగా చేసుకొని నిలబడటం జరిగింది. ఇకపోతే జరిగిన కాడి నుంచి మా మంత్రి వాళ్ళు కూడా పై అధికారులని అప్రమత్తం చేశారు. వాళ్ళు వెంబడే స్పందించారు. ఇక్కడికి వచ్చి తగు రక్షణ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎన్ని గంటలకి ఈ వరద వచ్చింది, ఎన్ని గంటలకి వర్షం పడింది, లోపల ఎంతమంది ఉన్నారు బాబు? లోపల అయితే ఇప్పుడు అక్కడ చెట్టు దగ్గరికి ఒక అతను వెళ్ళాడు. ఆ చెట్టు దగ్గరికి ఇప్పుడు ఆ పక్కన ట్యాంక్ మీద వచ్చేసి ఒక 10 మంది దాకా ఉన్నారు. మొత్తం ఏదైతే ఉన్నారో వరదలో చిక్కుపోయిన యువకుడిని కాపాడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తామని చెబుతున్నారు. ఓ పక్కన హెలికాప్టర్ను పంపించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. అయితే వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూడా ప్రస్తుతం ఈ ప్రాంతానికి చేరుకోలేదు. అయితే యువకుడిని కాపాడడానికి మాత్రం ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడతామని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓటు హైదరాబాద్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం అందించినందుకు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ హాలిడే ప్రసారం అవుతుంది.